మీరంతా అలా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. బావ కిడ్నాప్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. కావేరి కాకీలతో పాటు నేను కూడా వాళ్ళని ఆపడానికి ప్రయత్నించాను. సరే యమజ, ఈ కిడ్నాప్ నువ్వు చేయలేదు, కానీ ఎవరు చేశారో ఊహించి చెప్పు. ఎవరైనా చేసుండొచ్చు కావేరి. డబ్బుల కోసం చేసుండొచ్చు, లేదా బిజినెస్ లో పోటీ వల్ల చేసుండొచ్చు. అది మేం కూడా ఆలోచించాలి. డబ్బుల కోసం అయితే కిడ్నాపర్స్ ఈ పాటికే ఫోన్ చేసేవాళ్ళు కదా. ఇక బిజినెస్ శత్రువులు అంటారు. నీకు తెలియని వాళ్ళు ఎవరుంటారు? భువనేశ్వరి ఇండస్ట్రీస్ మొత్తాన్ని 6 నెలలు మొత్తం నువ్వే నడిపావు కదా. వీళ్ళు మెల్లమెల్లగా నిజానికి దగ్గరగా వస్తున్నారు. నాకు నేనే చేయించానని తెలిస్తే నన్ను వదిలిపెట్టరా. ఎలాగోలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఏంటి తేలు కుట్టిన దొంగల సైలెంట్ అయిపోయావు? నాకేం చెప్పాలో తెలియడం లేదు కాకి. నేను కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు అత్తయ్యతో సహా నన్ను అందరూ నమ్మారు. నేను నిజంగా మారినప్పుడు ఎవరూ నన్ను నమ్మడం లేదు. యమజ, బిజినెస్ గొడవలేం లేవని, ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదని నీకు తెలుసు. ఇంకా అవసరం ఉన్నది నీకు మాత్రమే. మెల్లగడుగు అని చెప్పవే. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు, నీకు దండం పెడతాను చెప్పు. చూడు యమజ, మళ్ళీ చెప్తున్నాను, అర్జున్ బాబుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకొక్క దానికి ఉంది. ఎందుకంటే అర్జున్ బాబు గతం మర్చిపోయారని మాతో పాటు నీకు కూడా తెలుసు. అది అడ్వాంటేజ్ గా తీసుకుని అర్జున్ బాబుని కిడ్నాప్ చేశాం. మర్యాదగా నిజం ఒప్పుకో.